హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీఈఏపీ సెట్ 2025 కి సంబంధించి స్టూడెంట్స్ అందరికీ ఒక డౌట్ అయితే ఉందన్నమాట. అన్న మాకు ఇక్కడ ఏదైతే 50,000 ర్యాంక్ వచ్చింది, 6,000 ర్యాంక్ వచ్చింది, 7,000 ర్యాంక్ వచ్చింది, 80,000 ర్యాంక్ వచ్చింది, 90,000 ర్యాంక్ వచ్చింది, అదేవిధంగా 1 lakh ర్యాంక్ అయితే రావడం జరిగిందన్న. మరి మాకు ఇక్కడ సిహెచ్ బ్రాంచ్లో సీటు వస్తుందా రాదని అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. మరి ఈ వీడియో తరపు నుంచి అన్నమాట 50,000 నుంచి అప్ టు 1 lakh ర్యాంక్ వచ్చినప్పుడు విద్యార్థుల వరకు అనమాట. మరి సీటు వస్తుందా రాదా సిహెచ్ డిపార్ట్మెంట్ అని కూడా తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ మొన్న వచ్చేసిన మనకి ఏదైతే 2024 సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, అందరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ అందరి విద్యార్థులకు అనమాట మంచి ర్యాంక్ ఉంటేనే సిఎస్సి డిపార్ట్మెంట్ సీట్ వస్తే ఒక అపోహ ఉంది. కానీ ఇక్కడ అప్ టు 1 lakh ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సీటు సిఎస్సి డిపార్ట్మెంట్ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకటి ఏంది ఇక్కడ కారణం అన్నట్లయితే మనకు మీరు అనుకున్నటువంటి టాప్లో సీట్ అయితే రాదు. లైక్ ఏ విధంగా అంటే యావరేజ్ కాదు, బిలో యావరేజ్ కల్లో సీట్ రావడం జరుగుతుంది. ఓకే అన్న, ఖచ్చితంగా మాకు సీట్ వస్తే చాలు సిఎస్సి డిపార్ట్మెంట్లో ఏ కలైనా పర్లేదు అన్నట్లయితే మీరైతే వెబ్ భాష అయితే ఇచ్చుకోవచ్చు. మరి వెబ్ భాషను ఏ విధంగా ఇచ్చుకోవాలి, దీనికి అనుగుణంగా మనం చూసుకున్నది ఇక్కడ ఏదైతే చూడండి మనకు లాస్ట్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి కదా. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఫేజ్ మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. మరి ఈ విద్యార్థులకు ఎలా వచ్చిన సీట్ అనేది కూడా ఒకసారి మీరు వెరిఫై చేసి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వచ్చండి, డాక్యుమెంట్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ అనమాట. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఈ యొక్క క్వశ్చన్ మార్క్ అయితే ఉండడం జరిగింది కాబట్టి మనం తెలుసుకుందాం. ఓకే ప్లీజ్ వెయిట్. ఓకే డాక్యుమెంట్ అయితే మనకు ఆల్మోస్ట్ ఓపెన్ కావడం జరిగింది. మనకి ఇక్కడ ఏదైతే ర్యాంక్స్ అనమాట, మీ ర్యాంక్ ఎంత ర్యాంక్ వచ్చినా సిఎస్ డిపార్ట్మెంట్లో సీట్ వస్తుంది. కానీ ఇట్స్ డిపెండింగ్ అప్ ఆన్ ద కాలేజెస్ అనమాట. కాలేజ్ బట్టి మనకు సీట్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ఇన్స్టిట్యూట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ఇన్స్టిట్యూట్లో చూడండి ఇక్కడ 70,000 ర్యాంక్ ఉన్న విద్యార్థికి కూడా సీట్ రావడం జరిగింది. ఓకే 93,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థికి కూడా సీట్ రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ 1,57,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థికి కూడా సీట్ రావడం జరిగింది. మరి ఇది ఏ కాలేజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నది మనకి ఇక్కడ ఏదైతే చూడండి ఇక్కడ గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. మరి ఇక్కడ చూడండి మనకు క్లారిటీగా డిపార్ట్మెంట్ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, 1 lakh ఎబో ర్యాంక్ కానీ మీకు సిఎస్సి డిపార్ట్మెంట్లో సీటు వస్తుంది. కానీ టాప్ కాలేజ్ కావచ్చు, మంచి కాలేజ్ కావచ్చు, సీట్ రాదనమాట. యావరేజ్ కన్నా బిలో యావరేజ్ కాలేజ్ మీకు అయితే సీట్ రావడం జరుగుతుంది. లేదన్నా మాకు సిఎస్సి డిపార్ట్మెంట్లో సీట్ వస్తే సరిపోతుంది అన్నట్టయితే మీరైతే వెబ్ భాష అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క వీడియో తరపు నుంచి మీకు క్లారిటీగా వచ్చిందని భావిస్తాను. అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థికి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, మీరు అందరూ కూడా వెరిఫికేషన్ చేయండి. ఇక 3 డాక్యుమెంట్స్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఈ 3 డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి కదా, అందరూ వెరిఫై చేసుకొని ఎంపీ స్టూడెంట్స్ అనమాట. ఓకే అదేవిధంగా రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియండి. అదేవిధంగా సిఎస్సి వర్సెస్ అదేవిధంగా సిఎస్సి అఫిలియేటెడ్ కోర్సెస్ వర్సెస్ కూడా మన ఛానల్ తరపు నుంచి అప్కమింగ్లో వీడియోస్ అయితే రాబోతున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మన ఛానల్తో బీ అలర్ట్గా ఉండండి. అందరికీ నమస్కారం, జై హింద్.